భరద్వాజ గారు, 'పుష్ప 2' గురించి ఎక్కువ డిస్కషన్ నడుస్తుంది. ఎప్పుడైతే 'పుష్ప 2' క్లైమాక్స్ మామూలుగా లేదు, చాలా కష్టపడుతున్నానని అల్లు అర్జున్ మాట్లాడాడు. అప్పటి నుంచి డిస్కషన్ నడుస్తుంది. ఏంటి 'పుష్ప 2' క్లైమాక్స్ అంత భారీ ఎత్తున షూట్ చేస్తున్నారట? ఎందుకు, ఏమిటి, ఏం జరగబోతుంది? ఏం జరగబోతోందంటే ఓ పెద్ద హిట్ కొట్టాల్సినటువంటి అవసరం వాళ్ళ మీద ఉంది. మోటివ్, టార్గెటే ఉంది. టార్గెట్ టార్గెట్ ఫిక్స్ అయి ఉంది. పెద్ద హిట్ కొట్టి తీరాలి, తప్పించుకోలేని పరిస్థితి ఉంది అక్కడ. ఇంత చర్చ తర్వాత 'పుష్ప 1' రిలీజ్ అయిన రోజు నుంచి ఆ ప్రెజర్ ఉంది వాళ్ళకి. ఆ సినిమా మీద మీకు గుర్తుండేది అయితే డివైడ్ టాక్తో మొదలైంది అది. అవును, డివైడ్ టాక్తో మొదలైన తర్వాత అది హిందీ బెల్ట్లో నెమ్మదిగా సక్సెస్ వైపు దూసుకుని వెళ్ళిపోయింది. అవును, వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇతర మాటలు లేవు ఎక్కడ. అది ప్రతి చోట మంచి వసూళ్లే సాధించింది. దాంతో ఇప్పుడు ఆ మేరకు కూడా డివైడ్ టాక్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు. అందుకని కొంచెం టైం తీసుకున్నాడు ఆయన. కొంచెం అన్నాం కానీ ఎక్కువే టైం తీసుకున్నారు. దాదాపు 3 ఏళ్ళు టైం తీసుకుని 21 నుంచి 24 వరకు ఇంత టైం తీసుకుని దీన్ని ప్లాన్ చేస్తున్నప్పుడు ప్రతి సన్నివేశాన్ని చిత్రిక పట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. తనే చెప్పుకున్నాడు ఈ మధ్య ఆయన ఈ మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తూ సుకుమార్ గారు ప్రతి సన్నివేశాన్ని చాలా బాధ్యతతో చిత్రీకరించడం జరుగుతోంది అక్కడ అనే మాట ఆయనే అనేసాడు. అంటే ఎంత రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నాడు అని. దానికోసం విపరీతంగా కష్టపడుతున్నాడు ఆయన. కష్టపడుతున్నాడు, ఆర్టిస్టులని కష్టపెడుతున్నాడు. అలాగే అల్లు అర్జున్ కూడా ఇంకో ప్రాజెక్ట్ ఒప్పుకోకుండా దీని మీదే ఉన్నాడు. ఇది కంప్లీట్ చేసిన తర్వాతే ఏదైనా అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు ఆయన. సో అందరూ మనసు పెట్టున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఏది జరిగినా జనం మాట్లాడుకుంటున్నారు. ఆ మధ్య ఆయన కొంచెం గడ్డం ట్రిమ్ చేసుకుని విదేశాలకు వెళ్ళినప్పుడు ఏదో గ్యాప్ వచ్చింది, సినిమా ఏం జరుగుతుంది, ఉంటుందా ఉండదా దాకా మాట్లాడేసుకున్నారు. ఏది తర్వాత డిసెంబర్లో రిలీజ్ ఉంటుందా లేదా అనేది ఒక చర్చ. అవును, ఇలా సినిమాకు సంబంధించిన ఏ చిన్న కదలిక కనిపించినా అంటే జనాల దృష్టి అంతా అక్కడ ఉంది, ఫోకస్ అక్కడ ఉంది. ఏ చిన్న చివరిగా ఆయన గడ్డం ట్రిమ్ చేసుకున్నా అది పెద్ద వార్త అయిపోవటం అనేది. ఆ టైంలో బన్నీవాసు మాట్లాడాడు మీడియాతో. మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏమిటంటే ఆయన పార్ట్ తక్కువే ఉంది, అయిపోయింది, ఒక క్లైమాక్స్ తప్ప ఇంకేమీ లేదు తన వంతు నుంచి. అయితే ఫహద్ ఫాజల్ నుంచి కొంత పని ఉంది, ఇంకా 20 days వర్క్ ఉంది. అతను ఇతర ప్రాజెక్టులతో బిజీ అవటం వల్ల ఇది డిలే అయింది. అదొక్కటే కంప్లీట్ అయిపోతే ఆల్మోస్ట్ సినిమా అయిపోయినట్టే అని చెప్పాడు ఆయన. బహుశా ఇప్పుడు మొన్న వీళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి క్లైమాక్స్లో ఉన్నారు ఇప్పుడు. అవును, ఈ క్లైమాక్స్ అనేది చాలా హెక్టిక్గా చేస్తున్నారు, అంకిత భావంతో చేస్తున్నారు. అంటే సినిమా సక్సెస్ రేటుని పెంచేటువంటి ప్రయత్నం చాలా సీరియస్గా జరుగుతోంది. దానికోసం విపరీతంగా శ్రమిస్తున్నారు వీళ్ళందరూ అనేది అర్థమవుతోంది. కాబట్టి 'పుష్ప 2' మీద ఇది ఒక రకంగా సినిమా మీద అంచనాలు పెంచే ప్రయత్నం కూడా కావచ్చు. ఓకే, సినిమా మీద అంటే డిలే అవుతోంది కాబట్టి డిలేని మ్యాచ్ చేయడానికి ఒక ఎక్స్పెక్టేషన్స్ పెంచే ప్రోగ్రామ్ ఒకటి తీసుకోవాలి డైరెక్టరు, హీరో. బజ్ కంటిన్యూ చేస్తున్నారు, బజ్ కంటిన్యూ చేయాలి. ఈ బజ్ కంటిన్యూ చేయడంలో భాగంగా ఇంత భారీగా చేస్తున్నాము, ఇంత టైం వెచ్చిస్తున్నాం, అక్కడ డే అండ్ నైట్ అక్కడే కూర్చుని ఉన్నాం మేమని చెప్పాడు ఆయన, అల్లు అర్జున్. కాబట్టి వాళ్ళు ఆడుతూ పాడుతూ చేసినప్పటికీ ఇది చాలా కష్టపడి చేస్తున్నారు అనే మాట ఈ కోణంలో కూడా బయట ప్రచారంలోకి వచ్చి ఉండొచ్చు. ఏదైనప్పటికీ ఒకటి మాత్రం వాస్తవం, సుకుమార్కి ఇది లైఫ్ అండ్ డెత్ గేమే. ఆయన ఈ బాధ్యతని పార్ట్ 2 డిజైన్ చేయటం మొదలుపెట్టిన రోజు నుంచి గుర్తించి ప్రాపర్గా వెళ్ళాలి, ఇది గతంలో లాగా లూజ్ ఎండ్స్ ఉండకూడదు, ఆ లూజ్ ఎండ్స్ ఉండకూడదు అనే కాన్షియస్గా ఉండటం వల్లనే డిలే అవుతుంది. రెండోది వాళ్ళకి అనుకోకుండా కొన్ని ఇతర కారణాల వలన కూడా డిలే అయింది ప్రాజెక్ట్. అందులో ఒక ఆర్టిస్టు ఒక పోలీస్ కేసులో ఇరుక్కోవడం, ఇవన్నీ కూడా వాళ్ళకి అలా డ్రాగ్ అవటానికి రీజన్స్గా మారినాయి. ఏది జరిగినప్పటికీ 'పుష్ప 2' మీద జనాల్లో అంచనాలు ఉన్నాయి. రెండో వైపు బన్నీ చుట్టూ ఇంకో కాంట్రవర్సీ తిరుగుతోంది, మెగా వర్సెస్ అల్లు అనే కాంట్రవర్సీ తిరుగుతోంది.
దాని మీద కూడా అరవింద్ గారు కానీ ఎవరు మాట్లాడలే. వాళ్ళు కూడా వాంటెడ్గా ఇది నడిస్తేనే బాగుంటుందిలే, ఇదొక బజ్ నడుస్తూ ఉంటుంది అని. అన్నీ కలిసి పుష్ప వైపు అందరి చూపు తిప్పడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ క్లైమాక్స్కి సంబంధించిన చర్చ. క్లైమాక్స్ అయిపోతే ఇంకా అతని క్యారెక్టర్ ఉంటే మ్యాక్సిమం ఇంకో 10 days ఉంటుంది ఫహద్ ఫాజిల్. అది కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ వీళ్ళు పోస్ట్ ప్రొడక్షన్లోకి వస్తారు. ఒకటి వాళ్ళు కన్ఫర్మ్ చేసింది ఏమిటి, మొన్న మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఫంక్షన్లో December 6th కంపల్సరీ, December 6th డెఫినెట్గా మేము వస్తున్నాము అని చెప్పారు. ఆ హడావిడి అనివార్యంగా ఉంటుంది. ఆ హడావిడే జరుగుతోంది తప్ప ఇంకేం కాదు అక్కడ. ఓకే. ఆ హడావిడి మాత్రమే జరుగుతోంది.